వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇప్పుడు లోపల ఉన్న షబాజ్ గాడు ఇన్నోవా క్రిస్టా అనేది రెంట్కి పంపిస్తున్నాం. ఇన్నోవా క్రిస్టాని రెంట్కి పంపిస్తే ఆల్మోస్ట్ డైలీ రెంట్స్ ఎంత అంటే దీన్ని 5,000 రూపీస్ డైలీ రెంట్ వచ్చేసి. అట్లా ఒక్కొక్కరు 2 వీక్స్ 3 వీక్స్ తీసుకుంటారు. ఓర్కిరా హాయ్ బ్రో అని చెప్తున్నాం. హాయ్ బ్రోస్, హాయ్ గాయస్ అని చెప్పాలి, హాయ్ బ్రోస్ అనేది కాదు. అంటే గాయస్ ఇది రెంట్కి ఇస్తా అని చెప్పినాం కదా. రెంట్కి ఎందుకు ఇస్తున్నాం అంటే ఇంత పెద్ద పెద్ద కార్లు జస్ట్ ఈ మంత్ కొంచెం టైట్ ఉంది, ఇంకా పొజిషన్ గలీజ్గా పైసలు కట్టేది ఉంది. అందుకనే మంచి మంచి కార్లను కూడా రెంట్లకు పంపిస్తున్నాం. ఇంకా వీళ్ళకి ట్రావెల్స్ ఉంది షబాజ్ వాళ్ళకి, అందుకనే అట్లా ఇట్లా మేనేజబుల్ అయిపోతుంది అని చెప్పి ఈ కార్లని బయటికి రెంట్లకు పంపించి ఆ పైసలతోటి దాన్ని డబల్ చేసి ఇంట్రెస్ట్కి ఇప్పుడు లేకపోతే స్టేక్ లేవుడు, స్టేక్ గురు అంటారు ఇన్ని, స్టేక్ లేసి పని అంతా డబల్ చేసి అట్లా ఎంజాయ్ చేస్తారు. ఇంకా రోజు ముచ్చట అట్లనే ఉంటుంది. టీ టైమ్స్ కాడ కూర్చోవాలా, మీటింగ్ పెట్టాలా, మీటింగ్ పెట్టి ఆ పైసలను ఎట్లా డబల్ చేస్తావు, ఎట్లా ఏం చేస్తావు, ట్రేడింగ్ చేస్తావా, ఎట్లా తిరుగుతావా, డీజిల్ పోసుకుంటావా, ఓన్కి ఎంత కట్టాలి, ఓడి మనకెంత ఇవ్వాలి, ఇట్లా డిస్కషన్. మెయిన్ మనకి వచ్చేటివి ఎక్కువ ఉన్నాయి. ఎంత అంటే అంత పురుగులు సతాయించేటోళ్ళే ఉన్నారు మస్తు. వన్ ఆఫ్ ద పురుగు సిట్టింగ్ బిసైడ్ మీ షబాజ్ ఆల్మోస్ట్ చాలా తెలుగు ఉంది, కానీ ఎక్కడ యూజ్ చేయాలి అక్కడ తెలియదు వీనికి. అవన్నీ నేను మైండ్ చెప్తా, నేను వీనికి ఎట్లా మైండ్ ఎక్కడ యూజ్ చేయాలి అని చెప్పి నేను చెప్తే వాడు అప్పుడు యూజ్ చేసి థ్యాంక్ యూ సో మచ్. 9 బండ్ల దందా చేస్తారా? 9 బండ్ల దందాలా ఇన్నోవా క్రిస్టాని కూడా పంపిస్తున్నాడు. అంటే అది చీటింగా కాదా? ఇన్నోవా క్రిస్టాని పంపిస్తున్నాడు అంటే ఇంత మంచి కార్ని ఎందుకు? ఆ పైసలు జోబులు వేసుకుందామనే కదా. జేబులు ఎందుకు మయ్యపోతాయి కదా. ఇప్పుడు నేను ఇంట్లో ఏమని చెప్పుకోవాలి బ్రో? గలీజ్ మాటలు మాట్లాడద్దు. ఈ బ్లాగ్లు ఇవన్నీ వినిపిస్తాయి. ఒకవేళ బై మిస్టేక్గా నేను ఎడిట్ చేయకుండా ఇట్లా రా క్లిప్ పెట్టినా అనుకో, మీ అయ్య కూడా చూస్తాడు ఇదే బ్లాగ్. ఏం చెప్పాలి, నువ్వు ఎందుకు అవసరం అని స్పీడ్ ఇచ్చిరా అంటే. కార్ అయితే చూడడానికి మస్తు ఉంది, ఇంటీరియర్ ఇట్లా అన్నీ వేయించారు. కార్ ఓవర్ది కాదు, మెయింటెనెన్స్ ఓవర్ది అని అంటే. ఇండికాన్ కూడా ఇట్లానే మెయింటైన్ చేస్తారు. ఇండికాన్ ఇట్లా మెయింటైన్ చేస్తారా? ఇది పెద్ద కార్ కాబట్టి మెయింటెనెన్స్ కొంచెం ఇట్లా ఉంది. అదే ఇండికా చిన్న చిన్న కార్లను మెయింటైన్ చేయమని చెయ్యరు. ఇలా షిఫ్ట్ 22 ఇస్తుంది మైలేజ్. ఓ మస్తు 20 చల్ల షిఫ్ట్లో అది ఇయ్యరు. ఎంత ఇది ఆడదాకా పంపించడానికి, బొంగళూరు దాకా పోవడానికి కార్లో మజా వస్తుంది. ఏసీ వేసుకొని తిరుగుడు పోవడం. బట్ ఆడికి వెళ్ళి బండి మీద రావాలి, ఈ కార్ ఇచ్చేసి ఆ బండి తీసుకొని రావాలా, అది టార్చర్. డిపాజిట్ ఏదైనా అట్లనే ఉంటుంది. ఫస్ట్ ఒక వెహికల్ మన దగ్గర డిపాజిట్, ఆర్సీ ఒరిజినల్ తీసుకొని, మన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ తీసుకొని అప్పుడు పెట్టించుకోవాలి. నా బండికి ఏమైనా నీదే బాధ్యత. ప్రామిస్ నోట్, ఇక ప్రామిస్ నోట్ రాపించుకొని. ఎందుకంటే మేము దందా యా గాయస్, కాక చూస్తుండు. దీనికే ఫిలిం లేదు. పోలోలు అంటే ఫిలిం ఉందే లోపల. మనం బయట మనల్ని ఎవ్వరిని చూసినా కానీ లోపల బయట వాళ్ళు మనల్ని చూడకపోతుండే, మనం లోపలికి వెళ్ళి ఈజీగా వాళ్ళని స్టేర్ చేస్తుండే. బిఎన్ రెడ్డి పోయినప్పుడు నేను ఈయనే కూర్చుని ఇట్లనే అక్కడ నిలబడ్డలని ఇట్లని చూస్తున్నా, వాళ్ళు మనల్ని చూస్తలే. అసలు ఎంత బాగుంటుంది తెలుసా. ఆ బండి అంటే సొంతం పర్సనల్గా ఉంటున్నాం కాబట్టి ఆ బండి కట్టలేదు. ఇవే బయట తిరుగుతాయి, ఈ బండి ఉండవు ఇంటి దగ్గర. మ్యాక్స్ ఇది నేను చూడక దగ్గర 1 month అయింది బండి చూడడం. ఈరోజు నిన్న నైట్ వచ్చింది బండి రెంట్కి వెళ్ళి. అంటే పైసలు కూడా అట్లా సంపాదిస్తున్నారు. సంపాదిస్తుంది కానీ ఏం చేస్తాం, నాకు మిలిగేటివే 30-40%. 30-40% టైర్లు, బండి ఈఎంఐ కట్టాలా. వర్షిత్ గారు చూసి కింద కమెంట్ పెడతాడు చూడు ఖచ్చితంగా, ఓ పెద్ద బిజినెస్ చేస్తుర్రు, అది చేస్తుర్రు, ఇది చేస్తుర్రు.
వర్షిత్ కూడా వస్తుండే, బట్ వర్షిత్ గాడు మధ్యాహ్నం టైం కాగానే ఎప్పుడు తినాలో ఎప్పుడు వండుకోవాలి, ఎప్పుడు తినాలో ఎప్పుడు వండుకోవాలి, అదే ఉంటుంది. చారీ అంటే ఇక ఆఫీస్ గయాబ్, ఇప్పుడు ఖాళీగా ఉంది. ఈడు ఒకటి నేను ఒకరిని. నాకు కూడా రేపు ఎగ్జామ్ ఉంది. నేను కూడా ఖాళీ ఉండకపోతుంది, నాకు ఎగ్జామ్లు ఉన్నాయి కాబట్టి లీవ్ తీసుకుంటాను. టెక్ మహేంద్ర వీడు మాతోటి ఇంటర్వ్యూకి వచ్చిండు, బచ్చాగాడు మాతోటి వచ్చి జస్ట్ చిన్న మిస్టేక్, నేను ఫైనల్ ఇయర్ అని పెట్టి 12th అని పెట్టి ఆడ బిస్కెట్ అయింది. మన జాబ్ వచ్చింది, నాకు జాబ్ రాలేదు. అయినా సరే 3rd రౌండ్ దాకా అది 3rd రౌండ్, 4th రౌండ్ టైపింగ్. ఓకే, ఫస్ట్ రౌండ్ రాసిన, చెప్పిన నెట్ఫ్లిక్స్ గురించి చెప్పిన, నా ప్రాజెక్ట్ గురించి. నెక్స్ట్ ఏం చెప్పిన, రాసిన వొకాబులరీ చెక్ చేసిండు. రాయుడు అన్ని ఒకటే దాంట్లో దివానా. సరే నెక్స్ట్ రౌండ్ ఏమైంది, అల్లకి పోయినా. వాడు ఫైనల్ ఇయర్ అని చెప్పగానే బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ యూ కెన్ కమ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ గ్రాడ్యుయేషన్ అన్నాడు. 12th పెట్టుంటే సెట్ అయిపోతుండే నేను కూడా టెక్ మహేంద్రలో. వస్తాం మళ్ళా ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత టెక్ మహేంద్రలో. సో గైస్, రోడ్ అయితే చూడడానికి జబర్దస్త్ ఉంది. రోడ్ ఇలా ఎంత ఫాస్ట్ మస్తు కొట్టొచ్చు, బట్ యాక్సిడెంట్ రోడ్. ఇంకొక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఈ కార్ రెంట్కి ఓడో తీసుకోవట్లేదు. ఆడు కూడా మా ఫ్రెండ్ గాడే, వాని దగ్గర కూడా క్రిస్టా ఉంది, వాని దగ్గర కూడా ఇన్నోవా క్రిస్టా ఉంది. బట్ ఇంకా నాది ఫస్ట్ వేరియంట్, వాంది సెకండ్ వేరియంట్. బట్ అది ఇంకా టాప్ అండ్ మోడల్ మంచిగా ఉంటుంది కార్. అంతే నాదన్నా 1,80,000 తిరిగింది, వాంది 1,00,000 కూడా తిరగలేదు. అయితే ఆడు వాళ్ళ ఇంట్లో వాడిని కార్ ఇయ్యాలి అంట. వాడు ఈనోవా క్రిస్టా తీసుకొని పోతుండు, బయటికి పోతుండంట. అది కూడా ఈ క్రిస్టా ఈ రెంట్కి తీసుకొని బయటికి పోతుండు. పర్సనల్గా ఉంటాయి కదా గర్ల్స్, అంతే గర్ల్ ఫ్రెండ్స్ అంటారు. గర్ల్ ఫ్రెండ్స్ని వేసుకొని తిరగానికే వాడు ఇప్పుడు ఇన్నోవా క్రిస్టన్ రెంట్కి తీసుకుంటూ అట్లా ఇప్పుడు ఇక్కడనే ఉన్నాడంట. వానికి ఇది ఇచ్చేసి మనం మన బండి తీసుకొని పోదాం. ఇది ఏం కాలేజ్ రా, సివిఆర్ కాలేజ్. ఆడు ఇన్నోవా అని అయితే ఇచ్చేసి, బట్ ఈ స్కూటీ ఆటోమేటిక్ రిమోట్ ఉంది. యాక్టివా స్కూటీకి రిమోట్ ఏంటంటే ఇదే ఫస్ట్ నాకు తెలిసి యాక్టివా మొత్తం అదేంటి స్టవ్ ఉంటుంది కదా, స్టవ్కి అన్నట్టు నాకు ఫ్లేమ్ కంట్రోల్ చేసినట్టు లో స్పీడ్లో పెట్టవచ్చు, హై స్పీడ్లో పెట్టవచ్చు. సీటు అవన్నీ ఇట్లా కంట్రోల్ రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు అది ఇచ్చేసిన తర్వాత మేము స్కూటీ మీద పోతున్నాం ఈ ఇంటికి. సో ఇంతే, ఇంకా ఇదే ఉంటుంది. కార్లు రెంట్కి ఇవ్వాలా, వాళ్ళ బండ్లు తెచ్చుకొని మన దగ్గర పెట్టుకోవాలా, పైసలు తీసుకోవాలా, ఎంజాయ్ చేయాలా, ఈఎంఐ కట్టాలా. అద్దాలు పెట్టుకుంటు నిజంగా ఈ అద్దాలు ఎందుకు పెట్టుకుంటాడో ఏమో నాకు అర్థం కాదు. కానీ సేమ్ గుడ్డోని వెల్డింగ్ షాప్లో పని చేసినట్టే ఉంటాడు ఇంకోవాడు. గైస్, ఇప్పుడు నేను అన్నా కదా లాస్ట్ వర్షిత్ మిస్ అయిందని చెప్పి, ఆ కారు నడిపేది ఓడో కాదు, వర్షిత్ గాడే. మనకి ఆ మోజు అనేది పోదు. పెద్ద కార్లు నడపాలా, అవి నడపాలా, షోకు. అని ముఖం చూడరు ఒకసారి. మీ అయ్యే కారు ఎప్పుడైనా తెస్తావా రాను? మంది కార్ల మీద వాడు ఏడుస్తావు. ఈ లైటర్ ఎందుకు తెచ్చినావు? చెడు అవుతావా? తాగుతావా? దానికైతే మా తమ్ముడు హ్యాపీ ఫేస్ చూడండి. ఇదిగో వదులుతలేడు తమ్ముడు, స్టిక్ గాయ్. నేను ఇందాకనే అన్న వర్షిత్ నీ ముఖానికి ఈ కారు సెట్ అయిపోయింది, రాయల్టీ మస్తుందిరా రాయల్టీ అన్న. ఇంకా బ్లష్ అవుతుండు, ఏదో పోరి కాంప్లిమెంట్ ఇచ్చినట్టే బ్లష్ అవుతుండు. సో గైస్, మొన్న పోలో రిపేరింగ్ ఉండే కదా, ఇక్కడికి వచ్చినాం. మీకు ఏదంటే అది దొరికిపోతుంది ఇక్కడ. పెద్ద చూడండి, మొత్తం గోడౌనే, A to Z అన్నీ దొరుకుతాయి. టైర్స్ నుంచి కార్లు, చిన్న నుంచి పెద్ద పని వరకు అంతా అయిపోతుంది. వర్షిత్ మీ కారు కూడా ఇడికే, వీల్స్, లైట్లు, A to Z. టేస్ట్ కాడు వర్షిత్ కాడు, మంచి రోడ్ల మీదకి వెళ్ళి తీసుకోరు అంటే ఇట్లా చిన్న గల్లీలకి వెళ్ళి తీసుకోవచ్చు. అది కూడా ఫాస్ట్. అరే మార్కెట్లోకి పట్టుకొచ్చింది. పోదు, ఎడబోతుంది. ఎక్సలెంట్. తెచ్చి ఇట్లా అట్టుకాంచండి మధ్యలో ఎక్కడ కాకుండా.
వాడు బండి జరుపుతుంది. అరే మార్కెట్లోకి ఎందుకు పట్టుకొచ్చినవరా మరి? చూడు ఇక్కడ బస్సు దాకేవాళ్ళం వేస్ట్గా. అరే మార్కెట్ రా.